మార్చి 31వ తేదీన ఎస్ఆర్హెచ్ మరియు గుజరాత్ జట్లు నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా తలబడబోతున్నాయి. అండ్ ఎస్ఆర్హెచ్ తమ చివరి మ్యాచ్లో గెలిచి వస్తే గుజరాత్ తమ చివరి మ్యాచ్లో ఓటమిని ఫేస్ చేసి వస్తుంది. సో గుజరాత్కి ఈ మ్యాచ్లో గెలుపు చాలా అవసరం. హెడ్ టు హెడ్ రికార్డ్ ఒకసారి చూసుకుంటే ఈ రెండు టీమ్స్ 3 మ్యాచెస్లో తలపడగా గుజరాత్ 2 మ్యాచెస్లో గెలిస్తే ఎస్ఆర్హెచ్ ఒకే ఒక మ్యాచ్లో గెలిచింది. స్టాట్స్ పరంగా ఎడ్జ్ అయితే గుజరాత్కే ఉంది. అండ్ ఈ మ్యాచ్ అయితే అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో ఆడనున్నారు. ఈ పిచ్ కంప్లీట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అండ్ ఇనిషియల్లీ పేసర్స్కి కాస్త అడ్వాంటేజ్ లభించే అవకాశం ఉంది. ఈ పిచ్లో ఇప్పటివరకు మొత్తంగా 28 మ్యాచెస్ ఆడితే మోటో బ్యాటింగ్ చేసిన టీమ్స్ 14 సార్లు గెలిస్తే మోటో బౌలింగ్ చేసిన టీమ్స్ 14 సార్లు గెలిచాయి. అండ్ ఈ పిచ్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 233 పరుగులు, అలానే లోయెస్ట్ స్కోర్ వచ్చేసి 102 పరుగులు. అండ్ ఈ పిచ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 172 పరుగులు. టీమ్స్ విషయానికి వస్తే గుజరాత్ ఈ మ్యాచ్కి ఒక్క చేంజ్ చేయనుంది. అజమతుల్లా ఉమర్జాయ్ ప్లేస్ని రీప్లేస్ చేస్తూ కేన్ విలియమ్సన్ ప్లేయింగ్ 11లోకి రానున్నాడు. అలానే ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ ఆల్సో ఒక్క చేంజ్ చేయనుంది. ఉమ్రాన్ మాలిక్ ప్లేస్ని రీప్లేస్ చేస్తూ టీ నటరాజన్ ప్లేయింగ్ 11లోకి వచ్చే అవకాశం ఉంది. ఫైనలీ మ్యాచ్ ప్రిడిక్షన్ చూసుకుంటే ఇరు జట్ల టాప్ ఆర్డర్ చాలా సాలిడ్గా కనిపిస్తుంది. ఈవెన్ మిడిల్ ఆర్డర్లో చూసుకున్న ఇరు జట్ల బిగ్ హిట్టర్స్ ఇన్ఫామ్గా కనిపిస్తున్నారు. బట్ బౌలింగ్ లైనప్లో చూసుకుంటే ఆల్మోస్ట్ ఇరు జట్లు ఈక్వల్గా ఉన్న స్లైట్ ఎడ్జ్ అయితే గుజరాత్కే ఉంది. ఓవరాల్గా కంపేర్ చేసిన ఇరు జట్లు బలంగా ఉన్నాయి ప్రజెంట్ కరెంట్ ఫామ్ పరంగా. సో ఏ టీం గెలుస్తుందో అని అందరూ కన్ఫ్యూజన్లో ఉండుంటారు. ఐఎమ్ రైట్, యూ డోంట్ వరీ, నేనున్నాగా 100% రిపోర్ట్ వచ్చింది. ఈ మ్యాచ్ గుజరాత్ గెలవనుంది.